విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటడం సరైనది కాదని భట్టి హెచ్చరించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరైనది కాదని భట్టి హెచ్చరించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. తీగల అంశానికి సంబంధించి చాలా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం 600 దాకా కూడా విద్యుత్ షాక్ కి గురై మృతి చెందినటువంటి మృతుల సంఖ్య ఉంది. కాబట్టి దీనికి సంబంధించి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ డిప్యూటీ సీఎం సమీక్షలు నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లకు యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరైనది కాదని భట్టి విక్రమార్క
కాసేపటి క్రితమే ఏదైతే విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాబోయే గణేష్ చతుర్థికి సంబంధించి కూడా చాలా వరకు కూడా విగ్రహాల తరలింపుకు సంబంధించి కావచ్చు, గతంలో చూసుకున్నట్టయితే కొన్ని ఏదైతే విద్యుత్ తీగల వల్ల సంభవించినటువంటి మరణాలకి సంబంధించి కావచ్చు, వెంటనే ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ సిబ్బందికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కఠిన చర్యలు ఏదైతే దొంగ కరెంటు తీసుకునేటటువంటి వారు కావచ్చు, ఓల్డ్ సిటీ ప్రాంతంలో చాలా వరకు చూసుకున్నట్టయితే ఏదైతే విద్యుత్ చోరీకి గురవుతోంది, ఈ అంశానికి సంబంధించి కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. తీగల ద్వారా తీసుకునేటటువంటి దొంగ కరెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నిఘా పెట్టాలి అన్న కోణంలో కూడా చాలా వరకు కూడా ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. ఏదైతే 27వ తారీఖున వినాయక చతుర్థి ఉంది కాబట్టి వినాయక చవితి లోపు కూడా ఇవన్నీ కూడా మొత్తం కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా కరెంటు తీగలకి సంబంధించి మొత్తం కూడా క్లియర్ చేయాలి అన్న కోణంలోనే వాళ్ళకి స్పష్టమైన ఉన్నతాధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు సూచనలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది గ్రేసి. రైట్ ఉషా, ఏదైతే అంటే అనుమతి లేని కలెక్షన్ల విషయంలో అవి ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు అని ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు జరిగిన ఘటనలు అంటే మనిషి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనకు తెలుసు. అంటే రీసెంట్ గా జరిగిన ఆ కృష్ణాష్టమి వేడుకలో జరిగిన ఘటన గురించి కానీ ఇప్పుడు ఇంత జాప్యం ఎందుకు? ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు, కానీ ఇంతవరకు ఇంత జాప్యం, ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహించారంటారు? గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వ హయాంలో ఏదైతే కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకున్నటువంటి ఈ మరణాల సంఖ్య చాలా వరకు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని చాలా వరకు కూడా లేవనెత్తుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే విధంగా యుద్ధ ప్రాతిపదికన ఏదైతే కరెంటు తీగలకి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన కరెంటు విద్యుత్ శాఖ సిబ్బంది ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ట్రై కమిషనరేట్ లో ఎక్కడెక్కడ ఎలాంటి పొరపెచ్చాలు ఉన్నాయి అన్న కోణంలో ఆ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా నిఘా పెట్టి ఖచ్చితంగా వీటి మీద క్లియర్ చేయాలి. ఎక్కడైతే విద్యుత్ తీగలకి సంబంధించి బ్రేక్లు అయినటువంటి తీగలు కావచ్చు, అలాగే కేబుల్ వైర్స్ కి సంబంధించి కావచ్చు, విద్యుత్ సరఫరా అయ్యే ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు లొసుగులు ఉన్నాయి వాటన్నిటిని కూడా గమనించి విద్యుత్ శాఖ క్లియర్ చేయాలి. మరణాల సంఖ్య ఏదైతే ఇప్పటి వరకు మొత్తం ఆగస్టు నెల ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే 600 దాకా కూడా విద్యుత్ షాక్ కి గురై మరణించినటువంటి మరణాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే కాంగ్రెస్ హయాంలో చేపడుతున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో కరెంటు తీగల వల్ల మరణాలకు సంబంధించి వెంటనే ప్రికాషన్స్ తీసుకోవాలన్న కోణంలోనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే రామాంతపూర్ కి సంబంధించి 6 దాకా చనిపోయారు. విద్యుత్ తీగలు బ్రేక్ అవడం వల్లే ఆ తీగలకు తగిలి విగ్రహం తరలించే సమయంలో యువకులు చాలా వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబ సభ్యులు కూడా విద్యుత్ శాఖ సీఎంటీని కూడా నిలదీయడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ అంశం చాలా వరకు కూడా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క వరకు తీసుకువెళ్తామన్న కోణంలోనే సీఎంటీ కూడా రామాంతపూర్ లో ఏదైతే విజిట్ చేసే సమయంలో కూడా హామీ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. అదే తరహాలో ఇతర ప్రాంతాల్లో కూడా ట్రై కమిషనరేట్ లో ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ విద్యుత్ తీగలకు సంబంధించి తీగలు ఎలా ఉన్నాయి ఆ లైన్ క్లియర్ చేయాలి అన్న కోణంలోనే సమీక్ష సమావేశం సుదీర్ఘంగా జరిగినట్టుగా అయితే తెలుస్తుంది గ్రేసి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.